నారా చంద్రబాబు నాయుడు అంకెల గారడీ చేస్తున్నారు తప్పితే ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పడం లేదు అని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేస్తున్న ఖర్చుకు సంబంధించి ఎక్కడా పొంతన లేకుండా పోయింది. అయినా సరే ప్రభుత్వం ప్రజలను గందరగోళపరిచి బడ్జెట్ సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. మొత్తం మీద ఈ బడ్జెట్ రూపంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మరోమారు విజయవంతంగా మోసం చేసిందని డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ విమర్శించారు. నిర్ణయించే అత్యంత కీలకమైన బిల్లు అధ్యక్ష. ఈ బిల్లును ఆమోదించడం ద్వారా ప్రభుత్వం ప్రజల డబ్బును ఖర్చు చేసే అధికారాన్ని పొందుపరుస్తున్నారు అధ్యక్ష. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ సభ ముందుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం నిజమైన అంకెలతో బడ్జెట్ పెట్టిందా లేక అంకెలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. బడ్జెట్ యొక్క పవిత్రత ఒకటే అధ్యక్ష, సరైన ఆదాయాలు అంచనాలు తప్పైతే బడ్జెట్ మొత్తం అంతా అర్థం కోల్పోతుంది అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఏదైతే బడ్జెట్ గ్లాన్స్ అనేది మనకి ఇచ్చారో అందులో ఒక్కసారి బడ్జెట్ ఎస్టిమేషన్స్, రివైజ్డ్ ఎస్టిమేషన్స్ 2015, 2016, 2014, 2015 అలాగే 2026-27 ఒకసారి చూస్తే అధ్యక్ష, గత 2 సంవత్సరాల బడ్జెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఎస్టిమేషన్స్ ఉన్నాయి, ఏ విధంగా ప్రపోజల్ బడ్జెట్ ఉన్నాయని చూస్తున్నారు అధ్యక్ష. గత 2 సంవత్సరాల బడ్జెట్లను ఒకసారి చూసి తర్వాత ఈ బడ్జెట్ చూద్దాం అధ్యక్ష. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి అధ్యక్ష, స్టేట్ ఓన్ రెవెన్యూ అధ్యక్ష, రాష్ట్ర సొంత ఆదాయాల అధ్యక్ష 1,27,703 కోట్లు వస్తాయని చెప్పింది అధ్యక్ష. కానీ ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి 10 నెలలు వచ్చిన ఆదాయం అధ్యక్ష కేవలం 75,641 కోట్లు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చేసిన అంచనాలు ఎంతవరకు తప్పుగా ఉన్నాయో ఇది స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఆ రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో అధ్యక్ష స్టేట్ ఓన్ రిసోర్స్ రెవెన్యూ రిసోర్స్ లో అధ్యక్ష సవరించిన అంచనాల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు 1,12,412 కోట్లు వస్తాయని చెప్తున్నారు అధ్యక్ష. ముందేమో 1,20,000 కోట్లు చెప్పారు, తర్వాత సవరించిన ఆదాయాలేమో 1,12,412 కోట్లు వస్తాయని చెప్పారు అధ్యక్ష. కానీ మొదటి 10 నెలల్లో నెలకు సగటు ఆదాయం 7,596 కోట్లు మాత్రమే వచ్చినప్పుడు చివరి 2 నెలల్లో ఒకేసారి నెలకు 18,224 కోట్ల రూపాయలు వస్తాయంటాం ప్రజల్ని తప్పుదారి పట్టించడమా కాదనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇది ఆర్థిక ప్రణాళిక లేదా ఆర్థిక ప్రణాళికతో కూడింది కదా, కేవలం అంకెలతో మాయ చేసేది అనేది ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష. అదేవిధంగా 2026-27 ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, ఈ 26-27 బడ్జెట్లో రాష్ట్ర సొంత ఆదాయాలు 1,37,384 కోట్లుగా చూపించారు అధ్యక్ష. అంటే ఒకే సంవత్సరంలో 44% పెరుగుదలను వస్తుందని చెప్పి చూపిస్తున్నారు అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో 44% రాష్ట్ర సొంత ఆదాయం ఎలా పెరుగుతుంది, అలాంటిది పెట్టుబడులు ఏమైనా పెరుగుతున్నాయా, పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయా, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందా, ఏ ఒక్క అంశంలో కూడా పెద్దగా మార్పు లేనప్పటికీ కూడా 44% పెరుగుదలను చూపించారు అధ్యక్ష ఈ బడ్జెట్లో. ఇది నిజానికి బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది ప్రజలను మోసం చేసే పత్రం అధ్యక్ష. ఇంకా అధ్యక్ష
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో 2024-25 ఏం చూపించారు అధ్యక్ష? బడ్జెట్ ఎస్టిమేషన్స్ లో 2024-25 వచ్చి 32,712 కోట్లు చూపించారు అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేషన్స్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 24,072 కోట్లు చూపించారు అధ్యక్ష. యాక్చువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అయ్యాయని చూపిస్తే అధ్యక్ష 16,141 కోట్ల అధ్యక్ష. మరి అదేవిధంగా 2025-26 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేషన్ లో 40,000 కోట్లు చూపించారు అధ్యక్ష. అదేవిధంగా రివైజ్డ్ ఎస్టిమేషన్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33,134 కోట్లు చూపించారు అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ఫస్ట్ 10 months లో 21,000 కోట్లు చూపించారు అధ్యక్ష. మరి ఇలా 26-27 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 48 కోట్లకే అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది ఆదాయాల అంచనాలు ఇలా తప్పుగా ఉంటే ఈ ఖర్చులు కాగితాల మీద మిగిలిపోతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా అప్పుల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో ఈ రాష్ట్రం ఏదో గత ప్రభుత్వం అప్పులు ఆర్థిక విధ్వంసం చేసిందని, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందని చెప్పారు అధ్యక్ష. ఈ అప్పుల విషయం చూస్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రం ఈ గత 2 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల బడ్జెట్ లో ఈ రాష్ట్రం అప్పు సుమారు 3,17,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది అధ్యక్ష. మరి మా గత ప్రభుత్వంలో పైగా ఈ బడ్జెట్ లో అధ్యక్ష, ఈ బడ్జెట్ పేపర్ లో ఎక్కడా కూడా ఆఫ్ బారోయింగ్స్ చూపించలేదు అధ్యక్ష. ఎక్కడా కూడా కార్పొరేషన్ లోన్స్ చూపించలేదు అధ్యక్ష. కార్పొరేషన్స్ లోన్ లో భాగంగా ఫిస్కల్ డెఫిసిట్ ఫర్ 2025 చూపించలేదు అధ్యక్ష. ఫిస్కల్ డెఫిసిట్ ఫర్ అప్ టు 2026 జనవరి చూపించలేదు అధ్యక్ష. అదేవిధంగా ఎస్డిఎల్ ఇన్సూరెన్స్ చూపించలేదు అధ్యక్ష. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మార్కెట్ నుంచి, ఏపీఎండిసి నుంచి, ఏపీఎఫ్సి నుంచి, ఏపీ డిస్కామ్ నుంచి, ఏపీఐడిఎల్ నుంచి, జేజేఎం దగ్గర నుంచి, ఏపీఐఐసి దగ్గర నుంచి ఇలాగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లో ఎక్కడా కూడా బడ్జెట్ లో చూపించలేదు అధ్యక్ష. మరి ఇవన్నీ కలుపుకొని బడ్జెట్ అధ్యక్ష ఈ ప్రభుత్వం 25